సబ్ కాన్షియస్ మైండ్. మనకు రెండు మైండ్లు ఉంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనము మెలకువగా ఉన్నప్పుడు అవేర్నెస్తో చేసేది కాన్షియస్ మైండ్లోకి వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ 24/7 పనిచేస్తుంది, 24 గంటలు పనిచేస్తుంది. మన నిద్రలో కూడా సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. మనం నిద్రపోయినప్పుడు మనకి ఏవైతే డ్రీమ్స్ వస్తాయో అవి సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలే. మన బాడీ మొత్తాన్ని ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది నడిపిస్తుంది. మన శ్వాసని, మన హార్ట్ బీట్ని, మన జీర్ణాశయాన్ని అండ్ మన కిడ్నీ ఫిల్టరింగ్ని, ఈ విధంగా ప్రతి ఒక్క పనిని ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది చూసుకుంటుంది. మనము కాన్షియస్ మైండ్ని ఏదన్నా కొత్త పని చేయడానికి మాత్రమే వాడుతాము. అంటే ఇప్పుడు మనం ఏదన్నా సైకిల్ నేర్చుకోవాలనుకోండి, అది కొత్తగా నేర్చుకుంటున్నాం. మనకంత ముందు ఆ సైకిల్ రాదు. మనం ఏ విధంగా దాన్ని కాళ్ళు పెట్టాలి, ఏ విధంగా దాన్ని పట్టుకోవాలి, బాడీని ఏ రకంగా మెయింటైన్ చేయాలి అనేది అక్కడ కాన్షియస్గా మనం ధ్యాస పెట్టి, మన యొక్క ఫోకస్ పెట్టి, మన ఎఫర్ట్ పెట్టి అక్కడ చేయాల్సి ఉంటుంది. అలా కొన్ని రోజులు రిపిటేషన్ చేస్తే అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయిందా ఎఫర్ట్లెస్గా జరుగుతుంది. మనం ఆ సైకిల్ తొక్కేప్పుడు దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు, దాని మీద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎక్కడో ఆలోచిస్తూ మనము ఆ సైకిల్ని మనం తొక్కొచ్చు. అంటే మన కాన్షియస్ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపాలంటే రిపిటేషన్ చేయాలన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.